హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. రాయలసీమలో సింహం అంటే మన బాలకృష్ణ గారే. అయితే రాయలసీమ ఏరియాలోనే కాకుండా గుంటూరు ఏరియాలో కూడా బాలకృష్ణ సినిమాలు దుమ్ము రేపుతూ ఉంటాయి. ఏ ఏరియా అయినా సరే బాలకృష్ణ సినిమాలు రికార్డులు సృష్టించాల్సిందే. అయితే చిలకలూరిపేటలో బాలకృష్ణ సినిమాలు శివతాండవం ఆడేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో చిలకలూరిపేటలో 100 రోజులు ఆడిన బాలకృష్ణ సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మాస్ తుఫాను సృష్టించింది రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగులు డైనమైట్లలా పేలాయి. చిలకలూరిపేట బాలాజీ థియేటర్లో 130 రోజులు ఆడింది రౌడీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ 1997లో వచ్చిన పెద్దన్నయ్య ఫ్యామిలీ బ్లాక్ బస్టర్గా నిలిచి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ సినిమా చిలకలూరిపేట కళామందిర్లో సెంచరీ కొట్టేసింది. నెక్స్ట్ 1999లో వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ రికార్డులని తుడిచిపెట్టేసి కొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ చిలకలూరిపేట కళామందిర్లో సిల్వర్ జూబ్లీ ఆడేసింది. నెక్స్ట్ 2001లో వచ్చిన నరసింహనాయుడు కూడా ఇండస్ట్రీ రికార్డులని షేక్ చేసింది. ఈ సినిమా చిలకలూరిపేట కళామందిర్లో 150 రోజులు ఆడింది. నెక్స్ట్ 2002లో వచ్చిన సీమసింహం రికార్డు ఓపెనింగ్స్ని సృష్టించి ఫస్ట్ వీక్లో రికార్డు సృష్టించింది. అయితే యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీ చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ 2002లోనే వచ్చిన చెన్నకేశవరెడ్డి మాస్ స్టామినాని చూపించి బాలయ్య కలేజాని చూపించి ఈ సినిమా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ని మిస్ చేసుకుంది చెన్నకేశవరెడ్డి. నెక్స్ట్ 2003లో వచ్చిన లక్ష్మీ నరసింహ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ కూడా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. 50 రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించింది లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ చాలా గ్యాప్ తర్వాత 2010లో వచ్చిన సింహ శివతాండవం ఆడేసింది. బాలయ్య సింహగర్జనని ప్రేక్షకులకు చూపించిన చిత్రం సింహ. ఈ సినిమా చిలకలూరిపేట కళామందిర్లో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ 2014లో వచ్చిన లెజెండ్ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో లయన్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చి దుమ్ము దులిపింది లెజెండ్. ఈ సినిమా చిలకలూరిపేట కేఆర్ థియేటర్లో 150 రోజులు ఆడింది. ఈ మూవీ ఒక ఏరియాలో సంవత్సరం పాటు కొనసాగి 1000 రోజులు కూడా ఆడింది. నెక్స్ట్ 2015లో వచ్చిన లయన్ ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ 2018లో వచ్చిన జయసింహ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. 100 రోజుల ఫంక్షన్ కూడా జరిగింది చిలకలూరిపేట థియేటర్లో. నెక్స్ట్ 2021లో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కరోనా టైంలో వచ్చి కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ 2023లో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చి మంచి టాక్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఈ సినిమా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 200 రోజులు ఆడింది. నెక్స్ట్ రీసెంట్గా 2025లో వచ్చిన డాకు మహారాజ్ ఈ మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచి చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు ఆడింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.